హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము అన్నవరం వచ్చాము. నార్మల్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము టెంపుల్కి దర్శనానికి. బట్ ఈసారి ఏంటంటే వ్రతం చేయించుకోవడానికి వచ్చాము. వ్రతానికి టికెట్స్ మనకి గుళ్ళోకి వెళ్ళేదానికి రైట్ సైడే కౌంటర్స్ ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. ఈ టికెట్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ ప్రైస్ స్లాబ్స్ ఉంటాయి. మనకి 300 నుండి 2000 వరకు. వ్రతానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా మనకి అక్కడే దొరుకుతాయి కౌంటర్ దగ్గర. వ్రతం అని అడిగితే అన్ని ఐటమ్స్ వాళ్ళే ఇస్తారు. అవి తీసుకొని మనం వ్రతానికి వెళ్ళొచ్చు. అండ్ మనం తీసుకునే టికెట్తో పాటు కొన్ని వాళ్ళు ఇస్తారు వ్రతానికి సంబంధించినవి, అవి సరిపోతాయి. ఇక్కడ అన్నవరంలో మనకి ఆల్మోస్ట్ ప్రతిరోజు వ్రతం జరుగుతూనే ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా డైరెక్ట్గా పెళ్లి బట్టల్లోనే వచ్చి వ్రతం చేయించుకుంటూ ఉంటారు. వ్రతం ఎలా చేయాలి, అసలు సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క విశేషం కానీ దాని ఫలితం అన్నీ ఒక పూజారి మనకి వివరంగా మైక్లో చెప్తూ ఉంటారు. అది వింటూ మనం ఆయన చెప్పినట్టు చేస్తూ మధ్య మధ్యలో పూజారి చెప్పే కొన్ని మంత్రాలను ఉచ్చరిస్తూ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా వ్రతాన్ని మనం పూర్తి చేసుకొని ఆ తర్వాత ఆ సత్యదేవుని దర్శనానికి వెళ్తే మంచిది. మొబైల్స్ అన్నీ కూడా మనకి పెట్టడానికి మొబైల్ లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి, అక్కడ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం వ్రతం త్వరగానే అయిపోతుంది. వ్రతం అయిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం దర్శనం కూడా మనకి త్వరగానే అయిపోతుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని పక్కనే గోశాల ఉంటుంది, గోశాలను కూడా మనం సందర్శించుకోవచ్చు. బయటవే ఎందుకు కొద్దిసేపు కూర్చోవచ్చు అన్నానంటే, దర్శనం నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం ఇస్తారు, చేతిలోనే పెడతారు అనుకోండి. అది తినాలి కాబట్టి తిని చేతులు కడుక్కోవాలి కాబట్టి అందుకు. ఇక్కడ ఈ గోశాలలో మనకి గోవులతో పాటు కృష్ణుడు కూడా ఉంటాడు ఇక్కడే. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది టైంని క్యాలిక్యులేట్ చేస్తారు, నాకైతే పెద్ద ఐడియా లేదు ఎలా అనేది. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి గోదావరి నది కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రిడ్జ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మనకి. దీని తర్వాత మేము స్వామికి కళ్యాణం జరిగే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. మా చెల్లి ఏంటో ఇక్కడ అప్పుడే కళ్యాణం అయింది, తను ఏంటో ట్రై చేస్తూ ఉంది ఇక్కడ. ఫైనల్గా ఏంటంటే ప్రసాదం కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని మేము కొద్దిసేపు అలా కూర్చొని గుడి దగ్గరే ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇది నా ఫస్ట్ వీడియో, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా ఛానల్ పేరు శిరీష బొల్లినేని.